ప్రేమ స్వరూపుడైన దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. త్రియక దేవుని యొక్క దీవెనలు మీ మీద సదా నిలుచునుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, యథావిధిగా మరి మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీ అందరినీ దేవాది దేవుడు దీవించునుగాక. అలాగే మా ఛానల్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దేవుని మీ మీద సదా నిలుచునుగాక. ఆమేన్. ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే ఇప్పుడు సహోదరులారా, దేవుడు మనలను చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడంటే, మన జీవితంలో ఏమి సంభవించబోతుందో మనకు తెలియదు. మనం ఏమైపోతామో మనకు తెలియదు. మన జీవితం ఎలా ముగించబడుతుందో మనకు తెలియదు. అంతవరకు ఎందుకు, తెల్లవారితే ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. అందుకే క్రీస్తు అంటారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, రేపటి గురించి మీరు ఆలోచించవద్దు, చింతించవద్దు, అది నా తండ్రి చూసుకుంటాడు అన్నాడు. మనకు తెలుసు. ఎందుకు ఎవరికి చెప్పిన మాటలు ఇవ్వాలంటే, ఆనాడు మోసే కాలంలో మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట. అని అంటాడు కదా, నీవు జాగ్రత్త పడు, నీవు కన్నులారా చూస్తున్నవి, చెవులారా వింటున్నవి గ్రహించుకో. ఆ గ్రహించుకొని నీ తండ్రిని యెహోవా మీకు నేర్పించిన కట్టడాలలో నడుచుకుంటూ అవి మీ కుమారులకును మీ కుమారుల కుమారులకును నేర్పించండి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరికండి? కుమారులకును ప్లస్ కుమారుల కుమారులకు, అంటే తరతరాలు కూడా నేర్పించమన్నాడు. ఏంటి అంటే, పరమ తండ్రి మార్గము, పరమ తండ్రి మాట, పరమ తండ్రి విధేయత, పరమ తండ్రికి ఎలాగ మొరపెట్టాలో ఆ విధానం నేర్పించమన్నాడు. ఈరోజు ఎంతమంది ఉంది ఈ మాటలు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9-10 వచనాలు, 9వ వచనంలో ఈ లేఖనాన్ని మనం చూసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అంటాడు, మొదటగా నీవు జాగ్రత్త పడు. నిజమే. మనం చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే, చాలామందికి మంచి మాటలు చెప్తామండి. ఇలా జీవించాలి, అలా జీవించాలి, అది ఇది అని ఎన్నో చెప్తుంటాం. కానీ చెప్పేవాడు అసలు నిజంగా ఆ రీతిలో ఉన్నాడో లేదో మనకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా, ఒకరికి చెప్పే ముందు మనము ఏమవ్వాలి? సరి చేసుకోవాలి. అదే చెప్తుంది వాక్యం, అదే నేర్పుతుంది బైబిల్ మనకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు నీవు జాగ్రత్త పడు. అది విశ్వాసం కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా సరే మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడి దేవుడు మన కంటికి ఎదురుకుంటా చేసిన అద్భుత కార్యము చూపించిన ఆ యొక్క క్రియలు అనేకులకు చాటి ఆయన నామాన్ని గణపరచండి. అది దేవుడు చేసిన అద్భుత కార్యాల కోసము మీ పిల్లలకు చెప్పమంటున్నాడు. 100వ కీర్తనలో 5వ వచనంలో అంటాడు కదా, యెహోవా యొక్క కృప తరతరాలు ఉండునంట. తరతరాలు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను, మీ పిల్లలకు నా కట్టడాలను నేర్పించండి. ఇది ఒక కుటుంబానికి దేవుడు ఇచ్చిన ఒక కట్టడి. ఇది ఎవరికి ఇచ్చాడు అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన కట్టడి. మరి ఈరోజు మనకి కూడా ఇస్తున్నాడు. ఎందుకు కట్టబడలేకపోతున్నాము? ఎందుకు మంచి మార్గంలో నడవలేకపోతున్నాము? ఎందుకు దేవుడికి విధేయతగా జీవించలేకపోతున్నామంటే, నీ కుటుంబంలో నీవు కట్టబడ్డావా? నీ కుటుంబ సభ్యుల యొక్క తల్లిదండ్రుల యొక్క మాట నువ్వు వింటున్నావా? ఓ యవనస్తురాలా, వింటే నీవు ఆశీర్వదించబడతావు అని నేను చెప్పడం కాదు, బైబిల్ మీతో మాట్లాడుతుంది. ఓ క్రైస్తవ బిడ్డలారా, కుమార్తెలారా, మీ జీవితాలు సరి చేసుకోవాలంటే అక్కడ అంటున్నాడు, ముందు నీవు జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా గ్రహించు, జాగ్రత్తగా వింటున్నావు కనుక వాటిని ప్రకటన చేయని. ఆనాటి కాలంలో మన మోషే గారు ద్వారా చెప్పిన మాటలే ఈరోజు మనకు చెప్తున్నారు. ఎందుకు సమాజం పాడైపోతుంది? ఎందుకు సంఘం విచ్చలవిడిగా అయిపోతుంది? ఎందుకు ఒక కుటుంబం పాడైపోతుంది? ఎందుకు ఒక మనిషి పాడైపోతుందంటే కారణం ఇదే. ఆయన చెప్పిన మాట వినక, ఆయన మార్గంలో నడక, ఆయనను మనం వెంబడించగా
వాగ్దానం చేస్తుంటాం. బాప్తీసాలు తీసుకునేటప్పుడు కానీ, బాప్తీసం పుచ్చుకునేటప్పుడు ఆయనతో నడుస్తామని ఏదేదో మనం వాగ్దానం చేస్తుంటాం. కానీ ఆ వాగ్దానం నువ్వు నిలబెట్టుకుంటున్నావా? నిలబెట్టుకుంటే ధన్యుడివే. నిలబెట్టుకోక ఉంటే ఈ ఈ క్షణమే నీ తప్పులు నీవు ఒప్పుకొని దేవుడి దగ్గర ప్రార్థించి దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక్క క్షణం కోపగించిన మరలా పిలిచి హద్దుకునే దేవుడు. ఏమో నీ కుటుంబ సభ్యుల్లో నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, లేదంటే నీ కుటుంబ సభ్యులు నిన్ను ద్వేషిస్తే జీవితాంతం కూడా వారిని ద్వేషిస్తున్నారేమో. కానీ దేవుడు మాత్రము ఒక్క క్షణం నిన్ను విడిచి ఆయన ఒంటరిగా ఉండలేడు. అందుకే హెచ్చరిస్తున్నాను, నా కుమారుడు, నా కుమార్తె, నీ సంపూర్ణమైన ఆశీర్వాదము, సంపూర్ణమైన దీవెనక పొందుకోవాలనుకుంటే ఇదిగో నా మాట విను. నీవు ముందు జాగ్రత్త పడి నీ జీవితాన్ని సరిచేసుకో. నీ జీవితంలో ఏది సాధించాలో, ఎలా వెళ్ళాలో ఇదిగో నా కట్టడాలను అనుసరించు, నా నిబంధనను అనుసరించు, నా మాట విను అంటున్నాడు. ఇప్పుడు సహోదరులారా, ఇప్పుడు కాలప్రమేయంగా చూస్తే మాట వినకనే క్రైస్తవ కుటుంబాలే కాదు, ప్రపంచం పాడైపోతుంది. క్రైస్తవ కుటుంబాలే కాదు ప్రియ సహోదరులారా, ప్రపంచం నాశనం అయిపోతుంది. చూస్తున్నాం. ఒక దేశం మాట ఒక దేశానికి, ఒక రాష్ట్రం మాట ఒక రాష్ట్రానికి, ఒక పరిపాలకుడికి ఒక మాట ఇంకో పరిపాలకుడికి ఇష్టం ఉండలేదు కనుకనే, పాటించలేదు కనుకనే చీలికలు అయిపోతున్నాయి, 2 భాగాలు అయిపోతున్నాయి. మనం చూస్తున్నాం కదా. ఎలక్షన్లు వచ్చాయనుకోండి, ఏ పరిపాలకుడు బోధ వారిదే అంటే వీరి మధ్య ఐక్యత లేదు. అలాగే ఒక ఊరి మధ్యకి ఐక్యత లేదు. ఒక రాష్ట్రం మధ్య ఐక్యత లేదు. ఒక దేశం మధ్య ఐక్యత లేదు. అంటే చీలిపోతున్నాయి అవి. అప్పుడు నాశనమే తప్ప ఏముండదు, సౌఖ్యం ఉండదు, ఐక్యత ఉండదు. కానీ దేవుడు అంటున్నాడు, నా మార్గంలో నడుచుకుంటే ప్రపంచం అంతా కూడా ఏమవుతుందంట, నీ దేశాలు ఆశీర్వదిస్తాను, నీ ఉన్న స్థలాలను ఆస్వాదిస్తాను. నీ ఉన్న స్థలాల్లోకి ఏ ప్రళయాన్ని కానీ, ఎలాంటి ఇసుక ఇబ్బందులు కానీ, ఎలాంటి కరువును కానీ, ఎలాంటి అనారోగ్యం కానీ నేను రానివ్వను అని అన్నట్టు మన శ్రేణి ప్రజలకు చెప్పిన వాగ్దానం, ఇచ్చిన వాగ్దానం అది. కానీ ఆయన మాట వినకనే మనం ఏమవుతున్నాం, ఈరోజు నాశనం అయిపోతున్నాం. మరలా అంటున్నాడు, చివరి దినాల్లో మరలా అవకాశం ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆఖరి క్షణం వరకు కూడా ఆయన అవకాశం ఇచ్చాడే. కానీ ఎవ్వరు ఆయన మాట వినలేదు కనుక విన్నవారు ఆశీర్వదించబడ్డారు. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు అంటూ వచ్చారు. ఇర్మియా గ్రంథంలో చూసినా, యెషయా గ్రంథంలో చూసినా, హెజ్కేలు గ్రంథంలో చూసినా, ఎక్కడ చూసినా, దావీదు కీర్తనలు చూసినా, ఎక్కడ చూసినా సర్వాధికారి తండ్రికి వీరు వ్యతిరేకంగానే ఉన్నారే కానీ అనుకూలంగా జీవించలేకపోయారు. కానీ అది వారికి తెలియలేదు. ఇది మా నాశనానికే మార్గం అని తెలుసుకోలేకపోతున్నారు. క్రైస్తవుడా ఆనాడు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు చాలామంది, అందరూ కాదండి, కొంతమంది తెలుసుకోలేక, గ్రహించుకోలేక వారు ఏమవుతున్నారంటే పాపపు ఊపులో పడిపోతున్నారు. జాగ్రత్త అంటున్నాడు. నీవు ముందు జాగ్రత్త. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నా కట్టడాలను నీవు ముందుకు అనుసరించు. నా నిబంధన ముందుగా నీవు అనుసరించు. నా మాట నువ్వు వినో. ముందుగా నాకు ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మొరపెట్టాలో అది నువ్వు నేర్చుకో. అప్పుడు ఇతరులకు నువ్వు బోధించు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా చేసిన వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారని, అలా ఉన్నవారు ఖచ్చితంగా దీవించబడతారని, అలా ఉన్నవారు దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడతారని భక్తులని పౌలు చెప్పిన మాటలు మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తులని పౌలు చెప్పిన మాటలు మనం మర్చిపోకూడదు. అందుకే అంటాడు, రోమపత్రికలు ఆయన అంటారు కదా, ఆత్మ సంబంధికులైన వారు ఆత్మ చెప్పిన మాటలు వింటారు, శరీర సంబంధం కలిగిన వారు శరీర క్రియలను చేస్తారంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మనం ఆలోచించుకోవాలి. మీరు ఆత్మ సంబంధికుల, శరీర సంబంధికుల? ఆత్మ సంబంధికులైతే దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నా, దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా మాటను జాగ్రత్తగా వినండి. శరీర సంబంధికులైతే విడిచిపెట్టేయండి. అప్పుడు దేవుడే మీకు న్యాయం తీర్చును గాక, దేవుడే మిమ్మల్ని నడిపించును గాక, దేవుడే మీకు
దీవెనలు కలుగు చేసిన గాక. దేవుడే మీకు దిక్కులను చూపించును గాక. ప్రియ సహోదరులారా, దేవుడు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు, ఆయన ఆరాటపడుతున్నాడు అంటే ఎవ్వరు కూడా నశించడానికి ఇష్టం లేదు. మాట బాగా చెప్తాం కదా, ఎవరు నశించడం ఇష్టం లేదు కనుక అని చెప్తాం. కానీ అందులో నశించిపోయే దాంట్లో నీవు ఉన్నావా, లేకుంటే రక్షించబడిన ఆ మార్గంలో నువ్వు ఉన్నావా? ముందు మనం నేర్చుకోవాలి. అందుకే నన్ను నీవు ముందు జాగ్రత్త పడు, నీవు పడిపోవద్దు, నీవు విడిచిపెట్టి వెళ్ళొద్దు, నీ ప్రేమను పగగా మార్చుకోవద్దు, నీ ద్వేషాన్ని పెంచుకోవద్దు, నీవు అహంకారాన్ని పెంచుకోవద్దు. పెంచుకుంటే నీ నాశనానికి మార్గం జాగ్రత్త కుమార్తెని బోధించిన బోధకు మనం చెవియొక్కమని ప్రభునామలో మిమ్మల్ని కోరుకుంటున్నానండి. ప్రియ సహోదరులారా, ఈ మాటలు విన్నా మీలో ఏముండాలి? విశ్వాసం ఒకటి ఉండాలి, ఓకే ఉన్నది. పట్టుదల ఉండాలి, ఉందా లేదా చూసుకోండి. ఆసక్తి ఉందా లేదా? ప్రార్థన శక్తి ఉందా లేదా? పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆరాటం ఉందా లేదా? చాలామంది చెప్తుంటారు, అయ్యో నాకు పరిశుద్ధాత్మ రాలేదండి. ఎలా వస్తుంది ఒక క్రైస్తవుడా? నీవు దేవుని మాట వింటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ మీద వస్తుంది. దేవుని మాట వినకపోతే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తిరిగి తీసుకుంటాను అని ప్రకటన గ్రంథం 4వ ఆయన చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన బహుమానం జాగ్రత్తగా పట్టుకొని నీవు ముందు నిలబడి దేవుడు చేసిన అద్భుత కార్యాలు వింటున్నావు. ఈరోజు ఆనాడు ఆ ప్రజలు చూశారు, ఈరోజు మనకు ఆ ధన్యత లేదు. మనం వాక్యం ద్వారా చదువుకొని వింటున్నామే తప్ప కళ్ళారా మనం చూడలేదు. అయితే దేవుడు అంటున్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని క్రీస్తు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. చూసి నమ్మేవారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు మనం యేసుక్రీస్తుని చూడలేదు, తండ్రి చేసిన అద్భుత కార్యాలు కూడా ఈరోజు ఏ క్రైస్తవులు చూడలేదు. లేఖనాలు మాత్రం చదువుకుంటున్నాం, వింటున్నా కనుక అది మనం నమ్మి దాని ప్రకారంగా జీవించి అది మన పిల్లలు చెప్పుతూ వెళ్తుంటే నీవు ఆశీర్వదించబడతావని దేవుడు దీవిస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ఆనాడు మోసే కాలంలో ఇస్రాయేలుకు చెప్పిన వాగ్దానం, ఈరోజు వాక్యం ఉంటున్న మనందరికీ ఇచ్చిన వాగ్దానం ఒకటే. కావున ప్రతి సహోదరులారా, ఇప్పటికైనా సరే జ్ఞానవంతులుగా వెలగండి, కొవ్వొత్తిలాగా వెలగొద్దు. ఎందుకంటే క్యాండిల్ వెలిగిస్తే ఎంతసేపు ఉంటుంది, దాని కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటుంది, తర్వాత ఆరిపోద్ది. మరి ఎలా వెలగాలి? ఆత్మదీపమై మనం వెలగాలి, నిత్యము వెలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే క్రైస్తవుడికి ఇచ్చిన గొప్ప బహుమానం తండ్రిని యెహోవా తన కుమారుడైన క్రీస్తు ద్వారా. జ్ఞాపకం చేసుకుని ప్రతి సహోదరులారా, ముందుకు కొనసాగాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాట తన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమూర్తి, దయామూర్తి, కృపామయుడా, నీకే స్తోత్రములు. ఈ సమయంలో తండ్రిని వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయనా తండ్రి, మేము మూర్ఖుల వల్లే కాకుండా, అహంకారుల వల్లే కాకుండా, అయ్యా నీ మాట విని నీ కట్టడాల్లో, నీ నిబంధనలో జీవించే భాగ్యము అయ్యా, ముఖ్యంగా మీకు నాన్న మీరు మాకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు నాన్న తండ్రి విని విడిచిపెట్టకుండా ముందుగా మమ్మల్ని మేము జాగ్రత్త పరచుకుని లాగును మా హృదయాలను తండ్రి శుద్ధి చేయమని, అయ్యా కట్టడి చేయమని, నీ వాక్ ద్వారా తండ్రి మమ్మల్ని బంధించి అయ్యా తండ్రి నాన్న లోకంలో కలవకుండా అయ్యా నీలో ప్రత్యేకపరచబడిన వారుగా ఉండడానికి సహాయం చేయమని, ఈ గొప్ప కార్యం చేస్తామని నమ్ముతూ క్రీస్తునామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందుకు ప్రభునామం మరొక సర్వందాలు సర్వాధికారం తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.